రామాయంపేట మున్సిపాలిటీలో సుమారు 2 కోట్ల వరకు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ చెత్త బుట్టల కొనుగోలు, చెత్త సేకరించే వాహనాలు, కొడవళ్ల కొనుగోలు, దోమల నివారణ మందుల కొనుగోలు తదితర వాటిపై భారీగా అక్రమాలు జరిగాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. కలెక్టర్ వెంటనే స్పందించి అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో సుమారు 2 కోట్ల వరకు అక్రమాలు జరిగాయని, అక్రమాలకు పాల్పడ్డ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, మున్సిపల్ ఎన్నికల్లోపే అధికారులపై చర్యలు తీసుకోకపోతే జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని వారు వాపోయారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి రామాయంపేట పట్టణ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, జిల్లా నాయకులు శంకర్ గౌడ్, అక్కనపేట సర్పంచ్ యాదగిరి, చింతల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ వెంటనే అవినీతి కమిషనర్ వెంటనే అవినీతి కమిషనర్ వెంటనే మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మున్సిపల్ నిధులలో చాలా అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ కొనుగోలులో కానీ, చెత్త బుట్టల్లో కానీ, మన చెత్త తీసుకుపోయే వెహికల్స్కే దాదాపుగా 80 లక్షల రూపాయలు బిల్లు పెట్టడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపుగా 2 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఎంత ఫ్రాడ్ జరిగిందో ఒకసారి విచారణ కమిషన్ వేయించి కలెక్టర్ గారు వెంటనే దీనిపై విచారణ చేసినట్లయితే అప్పుడు ఎంత ఫ్రాడ్ జరిగిందో, ఈ సంవత్సర కాలంగా ఎంత ఫ్రాడ్ జరిగిందో ప్రజలకు తెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఇంతకుముందు రామాయంపేట గ్రామ పంచాయతీగా ఉండే, ఇప్పుడు మున్సిపల్ అయిన నుంచి అంతకుముందు 100 రూపాయలు ఉన్న ట్యాక్స్ ఇప్పుడు 2000 రూపాయల దాకా అయింది. ఈ ఏంటంటే ప్రజలు ఎంతో కష్టపడి ట్యాక్సీలు కడుతూ ఉంటే ఈ విధంగా నాయకులు, అధికారులు కుంభక్కై ప్రజల సొమ్మును ఒక పంది కొక్కులా తింటుర్రు. ఈ బట్టి వీటిపై కలెక్టర్ గారు స్పందించి వెంటనే విచారణ జరిపించి ఈ ఏ అమౌంట్ అయితే ఇప్పుడు ఎంత సొమ్ము అయితే వీళ్ళు ఖజానాలో వేసుకోరో ఆ సొమ్మును వెంటనే రికవరీ చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. అనేక సార్లు కూడా మున్సిపల్ కమిషనర్ను ఫోన్ ద్వారా సంప్రదించడం, కలవడానికి కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా స్పందించలేదు. ఎందుకైతే మున్సిపల్ కమిషనర్గా ఉండి భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం కూడా కలవడానికి ప్రయత్నిస్తే తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం, రామాయంపేటలో ఇది కమిషనర్ది కానీ ఇంకోరి అయ్యే సొత్తు కాదు. 1,80,00,000 రూపాయల్లో వీళ్ళు ఏదైతే పర్చేజ్ చేసిర్రో, కొనుగోలు చేసిర్రో, ఈ చెత్త కోసం కానీ, చెత్త బుట్టల కోసం కానీ, అదే వెహికల్ల కోసం కానీ, బ్లీచింగ్ పౌడర్ కోసం కానీ అందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తూ ఉంది. మేము 2-3 విషయాలు మేము ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. చెత్త బుట్టలు ఏదైతే ఉన్నాయో ఈరోజు రామాయంపేటలో ఎక్కడ ఉన్నా 70 నుంచి 80 రూపాయలు ఉన్నది. కమిషనర్ గారు కోటి చేసి 180 రూపాయలకు ఒక చెత్త బుట్ట కొన్నామని అది ఎంబీ రికార్డు ద్వారా అథెంటిక్గా 35 లక్షల రూపాయలు చెత్త బుట్టల మీద ఖర్చు చేసినట్టు ఈరోజు చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మన ట్రీ గార్డులకు సంబంధించి రామాయంపేట ప్రజలను అడుగుతూ ఉన్నాం, పత్రికా విలేకరులను, ఇంటలెక్చువల్స్ని అడుగుతూ ఉన్నాం. ట్రీ గార్డుల పేరిట మొక్కలు నాటి మొక్కలకు ట్రీ గార్డులు పెట్టడానికి సుమారు 6 నుంచి 7,000 మొక్కలు నాటినాం. 6 నుంచి 7,000 ట్రీ గార్డు పెట్టినామని చెప్పేసి అటువంటి అవినీతితోని డబ్బులు డ్రా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చిన్న విషయాలు, ఒక కొడువలు కొనడానికి 800 రూపాయలు ఆయన రికార్డులో మేము పరిశీలించినాం. అదే ఓ గొడ్డలు కొనడానికి 2,280 రూపాయలు. అంటే చిన్న విషయాలను మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. రామాయంపేట మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కమిషనర్ యొక్క సమక్షంలో పెద్ద అవినీతి జరిగింది. ఈ అవినీతిలో ఎవరున్నా సరే, రాజకీయ పక్షాలుగా ఎవరున్నా సరే బాధ్యత వహించాలి. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఇది ప్రజల పైసలు, రామాయంపేట ప్రజల పైసలు, చెమటలోర్చి ఒక్కొక్క రూపాయి పన్ను కట్టిన పైసలు ఇక్కడ నిధులు వస్తే రాజకీయ నాయకులు ఈరోజు
కమిషనర్తో కుమ్మక్కై సుమారు 90 లక్షల ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. ఇది నిరూపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ యొక్క కమిషనర్ను ఖచ్చితంగా ఎలక్షన్ల లోపల సస్పెండ్ చేయాలి. ఈ కమిషనర్ ఉంటే ఎలక్షన్లు కూడా సజావుగా జరగవు. కంపల్సరీ ఈ 2 రోజులలో కనుక కమిషనర్ను సస్పెండ్ చేయకపోతే కలెక్టర్ దగ్గర కూర్చొనైనా కమిషనర్ ఆఫ్ మున్సిపాలిటీలో దగ్గర కూర్చొనైనా మా ఎంపీ దృష్టికి ఈ విషయం రఘునందన్ రావు దృష్టికి తీసుకుపోయినాం. వీరు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎలక్షన్లో కూడా కమిషనర్ ఉండదు. పక్షపాత ధోరణి దొంగ ఈ కమిషనర్ 90 లక్షల రూపాయలు ఈరోజు రామాయంపేట ప్రజల యొక్క చెమటకేలు వచ్చిన డబ్బును తిని ఈరోజు పారిపోయిండు. ఆయనను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసేదాకా కమిషనర్ను పోరాట పంత కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.